ఈ రోజు మన టాపిక్ సాధారణ హృదయనాళ వ్యవస్థ వ్యాధులు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. హృదయనాళ వ్యవస్థలో గుండె, రక్తం మరియు రక్తనాళాలు ఉన్నాయి. ఇది శరీరానికి ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వ్యవస్థ ప్రభావితమైనప్పుడు ఇది హృదయనాళ వ్యాధులు అని పిలువబడే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ వీడియోలో సాధారణ హృదయనాళ వ్యాధులు, వాటి కారణాలు, లక్షణాలు మరియు చికిత్సను అర్థం చేసుకుందాం. అధిక రక్తపోటు. కారణాలు: అధిక ఉప్పు తీసుకోవడం, ఒత్తిడి, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం మరియు కుటుంబ చరిత్ర. లక్షణాలు: తరచుగా నిశ్శబ్ద వ్యాధి అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో తలనొప్పి, తల తిరగడం, ఛాతీ నొప్పి లేదా అస్పష్టమైన దృష్టి సంభవించవచ్చు. చికిత్స: తక్కువ ఉప్పు ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ మరియు సూచించిన రక్తపోటు మందులు వంటి జీవనశైలి మార్పులు. కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె జబ్బు. కారణాలు: అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, మధుమేహం మరియు అధిక రక్తపోటు కారణంగా కరోనరీ ధమనులలో కొలెస్ట్రాల్ మరియు కొవ్వు నిల్వలు పేరుకుపోవడం. లక్షణాలు: ఛాతీ నొప్పి లేదా బిగుతుగా ఉండటం, శ్వాస ఆడకపోవడం, అలసట, చేయి, మెడ లేదా దవడలో నొప్పి. చికిత్స: ఆరోగ్యకరమైన ఆహారం, ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం, మందులు, యాంజియోప్లాస్టీ లేదా తీవ్రమైన సందర్భాల్లో బైపాస్ సర్జరీ. గుండెపోటు, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. కారణాలు: రక్తం గడ్డకట్టడం లేదా ప్లేక్ పగిలిపోవడం వల్ల గుండె కండరాలకు రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవడం. లక్షణాలు: తీవ్రమైన ఛాతీ నొప్పి, చెమట, వికారం, శ్వాస ఆడకపోవడం, ఎడమ చేయి లేదా దవడ వరకు నొప్పి వ్యాపించడం. చికిత్స: తక్షణ అత్యవసర సంరక్షణ, గడ్డకట్టేలా కరిగించే మందులు, యాంజియోప్లాస్టీ, స్టెంట్ ప్లేస్మెంట్ మరియు దీర్ఘకాలిక మందులు. గుండె వైఫల్యం. కారణాలు: మునుపటి గుండెపోటు, అధిక రక్తపోటు, గుండె కవాట వ్యాధి లేదా కార్డియోమయోపతి. లక్షణాలు: శ్వాస ఆడకపోవడం, కాళ్ళు మరియు చీలమండలలో వాపు, అలసట, వేగవంతమైన హృదయ స్పందన. చికిత్స: మందులు, ద్రవ పరిమితి, జీవనశైలి మార్పులు మరియు తీవ్రమైన సందర్భాల్లో శస్త్రచికిత్స లేదా గుండె పరికరాలు. స్ట్రోక్. కారణాలు: అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం లేదా క్రమరహిత హృదయ స్పందన కారణంగా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు మూసుకుపోవడం లేదా పగిలిపోవడం. లక్షణాలు: శరీరంలోని ఒక వైపు ఆకస్మిక బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది, దృష్టి సమస్యలు, తీవ్రమైన తలనొప్పి. చికిత్స: అత్యవసర వైద్య సంరక్షణ, గడ్డకట్టే, తొలగింపు మందులు, పునరావాస చికిత్స మరియు నివారణ మందులు.
అథెరోస్క్లెరోసిస్. కారణాలు: అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం మరియు వృద్ధాప్యం కారణంగా ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. లక్షణాలు: ఛాతీ నొప్పి, నడుస్తున్నప్పుడు కాళ్ల నొప్పి, తిమ్మిరి లేదా అలసట. చికిత్స: జీవనశైలిలో మార్పులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు మరియు అవసరమైతే శస్త్రచికిత్సా విధానాలు. గుండె ఆరోగ్యానికి నివారణ చిట్కాలు: పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి. ధూమపానం మానేయండి మరియు మద్యపానాన్ని పరిమితం చేయండి. ఒత్తిడిని నిర్వహించండి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు. ముగింపు: హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి. ముందస్తుగా గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు మరియు సరైన వైద్య సంరక్షణ ప్రాణాలను కాపాడతాయి. మీరు గుండె సంబంధిత లక్షణాలను ఎదుర్కొంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీ గుండెను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఆరోగ్యకరమైన గుండె అంటే ఆరోగ్యకరమైన జీవితం. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.